ఈ పోలీస్ శాఖకు ఒక హోంమంత్రి ఉన్నారు, అనిత గారు. జనరల్గా ఎక్కడైనా హెచ్ఎం అంటే హోంమంత్రి అంటాం, కానీ ఈ రాష్ట్రంలో అనిత గారి సారథ్యంలో హెచ్ఎం అంటే హెరాస్మెంట్ మంత్రి అంటున్నారు ప్రజలు. అలాగే హెచ్ఎం అంటే హెడ్ స్ట్రాంగ్ మంత్రి అంటున్నారు. ఎంత దారుణంగా, ఎంత హెడ్ స్ట్రాంగ్ తో ఆవిడ మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య జరిగిన సంఘటనలు తీసుకుందాం. జనరల్ గా ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం తాలూకా హక్కు ఏంటి? ప్రజలకు ఏమైనా సమస్య వస్తే వాళ్ళ తరపున పోరాటం చేయడం, ప్రభుత్వం తాలూకా లోపాలని వేలెత్తి చూపడం, ప్రభుత్వాన్ని వాళ్ళ తాలూకా తప్పుల్ని ప్రశ్నించడం, వాళ్ళిచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా నిరసన తెలియజేయడం, అలాగే మీరు ప్రజలకి ఏమి చేయలేదు అనే దాన్ని చూపించడం, అది ప్రతిపక్షం తాలూకా హక్కు. ఆ విధంగా మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి గారైన అమర్నాథ్ గారు చెప్తే నిజంగా మీ దగ్గర సమాధానం ఉంటే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పడానికి ఆవిడ దగ్గర ఆన్సర్ లేక ఎంత దారుణంగా వ్యక్తిగత విమర్శలు చేశారో మీరందరూ చూశారు. ఎందుకంటే ఎక్కడైనా సమాజంలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను మీకు గౌరవిస్తూ మేము వెళ్ళాలి అంటే అది మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది సమంజసం కాదు. ఏమన్నారు అనిత గారు? మా మాజీ మంత్రి అయిన అమర్నాథ్ గారిని పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నా ఏంటి పార్టీపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్ని మాకు వచ్చు. నేను మాట్లాడుకోవాలి ఒకటి చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 5 సంవత్సరాలు మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నా ఏంటి పార్టీపేట ఎవడో మాట్లాడుతున్నాడా ఏంటమ్మా? అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులను పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఇదేనా మీరు ఒక టీచర్గా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా? ఇదేనా సంస్కారం మీకు వచ్చినది? ఇదే సంస్కారాన్ని మీరు ఆ రోజు విద్యార్థులకు నేర్పించారా నేను అడుగుతూ ఉన్నాను. మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు మీరు? అంతేకాదు, ఒక అమర్ గారినే కాదు ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా, ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మాకు సభ్యత, సంస్కారం ఉంది, మేము కూడా తిరిగి మాట్లాడొచ్చు. మాకు సంస్కారం అడ్డొచ్చి మేము మాట్లాడకుండా ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్ రెడ్డి అంటారు, పులివెందుల ఎమ్మెల్యే అంటారు, నంగనాచి అంటారు, జగన్ అంట. ఏంటిది? అంటే మీరు ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మా విజయమ్మ గారిని, భారతమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడారో ఈ రోజుకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ మర్చిపోరు. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ, భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అంటే ఇంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈవిడ మాట్లాడారు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఒక మాట్లాడితే మహిళా ట్యాగ్ని ఇప్పుడు తీసుకొస్తారు. మీరు మాట్లాడే మాటలకి మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది అనిత గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భాల్లో, ఒక్కొక్క మీటింగ్ లో మీరు మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగనన్నని పట్టుకొని చూడండి. మాట్లాడితే అక్క చెల్లెమ్మ అంటుంటాడు. ఈ మధ్యన కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నంగనాచి నత్తిపోకోడి ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డని అన్నాడు.
కడుపు తరిక్కుపోతుంది ఒక తల్లిగా, కడుపులో దేవేసినట్టు ఉంటుంది ఒక తల్లిగా. అరే అలాంటి బిడ్డని ఎవరైనా బిడ్డగా ఊహించుకుంటారా కనీసం ఒక్కసారి మీరు చెప్పండి. ఎందుకంటే నోరిప్పితే అబద్ధాలు, చేసేదంతా మోసం, చేసేదంతా అవినీతి. 16 నెలల కాలం చిప్పకూడు తిని సుమారుగా 45,000 కోట్లు దొబ్బేసి ఈ రోజు బయటకు వచ్చి మాట తప్పి మడమ తిప్పి అధికారం గురించి కోడికథతో పొడిపించుకోవడమే కాకుండా అధికార కాంక్షతో సొంత బాబాయినే చంపించిన ఇలాంటి వాడిని ఎవడైనా బిడ్డ కింద కావాలనుకుంటాడా? మీరు అనుకుంటారు ఎవడైనా? ఒక్కసారి మీ అందరూ చెప్పండి, ఎవడైనా అనుకుంటాడా? ఇతగాడు ఎంత మోసం చేస్తున్నాడంటే నాకు ఒక్క 2 నిమిషాలు ఏమైనా జరిగింది. మరి పక్క నియోజకవర్గమే కదా, మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పొద్దా? ఆ పాపను వెతకడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అది మానేసి మా మాజీ మంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను తిట్టడమా మీ పని? ఎందుకు మీ పక్కనున్న యలమంచిలి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు రాంబెల్లి మండలంలో ఒక అమ్మాయి మైనర్ బాలిక 9వ తరగతి చదువుతున్న బాలికని ఒక అబ్బాయి గొంతు కోసి చంపేశాడు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు రెస్పాండ్ కాకపోవడం వల్ల ధైర్యంతో ఆ వ్యక్తి ఆ విధంగా ఇంటికెళ్లి మరీ హత్య చేశాడు. కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఎటువంటి ఆర్థిక భరోసా ప్రభుత్వం నుంచి ఇప్పించారా? ఎందుకు మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగాయి? మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా దాడి చేసిన వాళ్ళ మీద? నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే లాకప్ డెత్ జరిగింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఆ సిఐ మీద, అరెస్ట్ చేసిన సిఐ మీద, లాకప్ డెత్ చేసిన పోలీసుల మీద. ఆ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆ మనిషిని ఈ రోజు కూడా ప్రొడ్యూస్ చేయని పరిస్థితి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉంది మీ పాలనలో. సిగ్గు తెచ్చుకోవాలి. మీకెందుకు హోంమంత్రి పదవి? అలాగే ఆమెకి సపోర్ట్ గా ఎంత దారుణం అంటే నిన్ననే చూసాం, వాళ్ళ అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, లేదంటే ఆవిడెవరు ఎంపీ అయిన బైరెడ్డి శబరి గారు అవ్వచ్చు, అలాగే మాజీ మంత్రి అయిన పీతల సుజాత గారు, వాళ్ళ మహిళలు, టీడీపీ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అనిత గారు రెచ్చిపోయి అంత ఘోరంగా అన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంత దిగజారుడు వ్యాఖ్యలు ఎదురు పార్టీలు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు కదా, మీరు అప్పుడు ఎందుకు ఆవిడని ప్రశ్నించలేదు? ఎందుకు గడ్డి పెట్టలేదని నేను అడుగుతూ ఉన్నాను. అప్పుడు క్షమించమని మీరు ఎందుకు ఆమెను అడగలేదు? తప్పు అనిత గారు. ఆ రోజుల్లో అప్పుడు ముఖ్యమంత్రి జగనన్న, ముఖ్యమంత్రి తల్లిని భార్యని అంత నీచంగా మాట్లాడారు కదా, క్షమాపణలు చెప్పండి అని మీరు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అడుగుతూ ఉన్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద మళ్ళీ ఏదో మహిళలకు గౌరవం లేదు అన్నట్టుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజలు గమనించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ రోజు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎంత దారుణంగా మాట్లాడారు, వినిపిస్తాను అది కూడా. నీ బతుకు ఎవరికి తెలదు. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఈ బతుకు బయలు పెట్టకూడదని ఈ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98-99లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పని ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను. వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా రోజా? ఎంత దారుణంగా రోజా గారి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడినప్పుడు మీరెందుకు స్పందించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. క్షమాపణ చెప్పాలని అతనికి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరం, హోంమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు, ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది అని అంటూ చెప్తూ ఉన్నారు. సరే, మంచిదే. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి బండారు సత్యనారాయణ మూర్తి గారు అంత దారుణంగా రోజా గారి కోసం మాట్లాడినప్పుడు మీరెందుకు ఇదే మాటలు చెప్పలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఆ రోజు అంటా బండారు సత్యనారాయణ మూర్తి గారు నెక్స్ట్
ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అభినందించారంట పవన్ కళ్యాణ్ గారు. అదేనా మీ సంస్కారము అని నేను అడుగుతున్నాను.